ఈజీ టైలరింగ్. ప్రీవియస్ వీడియోలో మామూలు కటింగ్ బ్లౌజ్ చూపించిన కదా, ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపిద్దామని. చూడండి, ఇది 1 మీటర్ క్లాత్, కాటన్, మామూలు బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ కాదు. 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. సైడ్స్ స్ట్రేట్ చూసుకోవాలి మనము. హ్యాండ్స్కి చేతి పని కోసం ఇక్కడ వరకు. ఇది కొలత బ్లౌజ్. ఇవి హ్యాండ్స్. ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వరకు చూసుకొని ఒక 1/2 ఇంచ్ కుట్టడానికి. మీకు హ్యాండ్స్ కటింగ్ వేయించిన కదా, 1.5, ఒక 1.5, ఇక్కడ నుంచి స్ట్రైట్. ఇది మనం 3 పెట్టి చూపిస్తున్నాం కదా, ఇక్కడికి మళ్ళీ ఇక్కడి నుంచి హ్యాండ్స్ కటింగ్ ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ టక్స్ ఇచ్చుకుంటాం. మళ్ళీ మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ అట్లా వదులుకొని మాయలు తెలుసు కదా, 2 మాత్రమే. మిస్టేక్ అయింత 4 కట్ చేయొద్దు, 2నే జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. ఈ హ్యాండ్స్ అంత పెద్దవి కాదు, షార్టే. ఇక్కడ వరకు మనం ఇట్లా మడిచేసుకొని కట్ చేసుకోవాలి. చేతి పనికి మనకు తెలియాలి కదా, అందుకోసం. హ్యాండ్స్ అయిపోయింది. క్లాత్ ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, జాయింట్ సైడ్ మన సైడ్ వేసుకోవాలి, ఆపోజిట్ ఓపెనింగ్స్ వేసుకోవాలి. క్లాత్ ఎప్పుడైనా బ్లౌజ్ పీసులు నిలువుగానే కట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇట్లా నిలువు గీతలు, అడ్డం గీతలు కనిపిస్తాయి. మనం నిలువులోనే తీసుకోవాలి. పెద్ద సైజు వాళ్ళు ఉంటేనే క్లాత్ సరిపోదు అనుకుంటేనే అడ్డం తీసుకోవాలి, కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు నిలువులోనే తీసుకోవాలి. హ్యాండ్స్కి అట్లనే తీసుకోవాలి. కొంచెం బాగా గమనిస్తే తెలుస్తుంది మనకి క్లాత్ దగ్గర నుంచి. ఇట్లా ఇది నిలువు నేతని బట్టి నిలువు గీతలు తెలిసిపోతాయి మనకు. ఇది హ్యాండ్స్. ఇది కాటన్ కదా, కొంచెం ఇట్లా అవుతుంది. సైడ్కి కరెక్ట్గా చూసుకొని నా కటింగ్ ఒకటేసారి కట్ చేయడం ఉంటుంది. కొంచెం ఈజీ అవుతుంది, ఈజీ అర్థమవుతుంది, ఈజీ కట్ చేయడం అవుతుంది, ఈజీ కుట్టడం అవుతుంది. కరెక్ట్గా చూసుకోవాలి. 13.5 ఉంది, 13.5 ఉంది. ఇది 13.5. 13.5 వచ్చింది కదా మనకి. ఇది కరెక్ట్గా ఫిక్స్డ్ చూసుకోవాలి. 13.5 వచ్చింది. వీపు పొడవు ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పినాం కదా, అట్లనే 13.5. ఇది మనకు కరెక్ట్. ఒక 1/2 ఇంచ్ మనకు కింద బెల్ట్ పట్టి కుడతాం కదా, 1/2 ఇంచు. పైన షోల్డర్ జాయింటింగ్కి 1/2 ఇంచ్, అంటే ఇక్కడికి మార్కింగ్ పెట్టుకొని నా కటింగ్ వేరే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక 6 పెట్టుకోవాలి. ఇక్కడ మీరు 6 వరకు, ఇది 6 ఎగ్జాంపుల్ మార్కింగ్ అనమాట. అది మనకు నడుము లూజ్ కావాలి కదా, వీపు పొడవు వచ్చేసింది, నడుము లూజ్ కావాలి కదా మనకు ఇది చూసుకోవాలి. 32 ఉంది. ఇది నడుము లూజ్ 32 ఉంది. 32 ఉంటే మనకి ఎంత అని చెప్పిన 25 అంటే 9.5 అని చెప్పినాను కదా.
30 అంటే 10 అని చెప్పినా కదా, ఇప్పుడు ఇది 32 ఉంది. 32 అంటే ఇక్కడ 1 ఇంచ్ అంటే ఇక్కడ ½ ఇంచ్ పెంచమన్నాను కదా. 31 అయితే 10.5. 32 అంటే ఇది 1 ఇంచ్ పెరిగింది అంటే 11కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నడుము లూజు 11 పెట్టుకోవాలి మనం. మీరు బాగా గమనించుకోండి, ఏ రకంగా కట్ చేసినా లాస్ట్కి వచ్చేది ఇదే. ఇక్కడ ఈ ప్లేట్లకు వదిలేసి సైడ్కి ఖర్చుకు వదిలేసి 2 ఇంచెస్ అదంతా మళ్ళీ లాస్ట్కి వస్తే ఇంతే వస్తుంది. అందుకే గజిబిజి లేకుండా ఒక్కటేసారి గుర్తుపెట్టుకునేలాగా ఈజీగా చెప్తున్నా నేను. అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రేట్ ఒక గీత గీసుకోండి. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా తీసుకోండి. నేను 2 కటింగ్స్ ఒకటేసారి చేసేస్తా, అందుకనే నేను ఇక్కడ తీసుకుంటా క్లాత్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా ఈ క్లాత్, దీన్ని మనం ఇటు నుంచి ఏం చేయాలి, ఇది జాయింటింగ్ మళ్ళీ అంటే ఈ ఓపెన్ తీసుకోకూడదు. ఈ జాయింటింగ్ని తీసుకొని ఇట్లా వేసేసుకోవాలి క్రాస్ కటింగ్కి. క్లాత్ వేస్ట్ కాకుండా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏం లేదు, ఒక్కసారి 2 సార్లు అలవాటు అయిందంటే ఇంకా తెలిసిపోతుంది మీకు ఈజీగా. ఇక్కడ గల్ల అవుతుంది కాబట్టి ఇది వేస్ట్, కాబట్టి ఇక్కడ వరకు. ఇక్కడ కూడా క్రాస్ పట్టి కోసం కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇట్లా చేసుకుంటాం అనమాట. ఇట్లా మొత్తం వచ్చేస్తుంది చూడండి. మీకేమన్నా అటు ఇటు జరగద్దు అనుకుంటే నేను ఇవి అయిపోయిన తర్వాత లైనింగ్ బ్లౌజెస్ కూడా సేమ్ లైనింగ్ బ్లౌజెస్ కూడా ఇట్లనే ఒకటేసారి కటింగ్ చేసేసుకుంటాను నేను. అది మీకు చూపిస్తా, పెడతా వీడియో పెడతా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఇట్లా అనుకున్నాం, ఇది క్లచ్ పడింది కదా మనకు. ఇక్కడ గల్లా కోసం కటింగ్లో అవుతుంది కాబట్టి వేస్ట్ కాకూడదని చెప్పేసి ఇట్లా ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇది గల్లా పోతుంది కట్ చేసుకున్నాం కదా. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్, కొంచెం అటు ఇటు అవుతుంది క్లాత్ కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువ వదులుకొని సేమ్ ఇక్కడ వరకు కట్ చేసుకొని మొత్తం దీనంతా తీసుకోవాలన్నమాట. అదొకసారి ఇదొకసారి, అది అంతకవుతుంది ఇది అంతకవుతుంది. కాకపోతే ఇది ఈజీగా గుర్తుంటుంది. అది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, దానికి ఇంత దీనికి ఇంత అనేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని నేను ఒక్కటేసారి నేర్చుకునేలాగా ఇది చెప్పినా కదా నేను ఆల్రెడీ. ఇక్కడ ఒక 1.5 అట్లా గుర్తుండిపోయేలాగా 1.5. ఈజీ టైలరింగ్ అంటే అందుకే ఈజీగా కట్ చేయడం రావాలని చెప్పేసి ఈజీ టైలరింగ్ అని ఎంచుకున్నా నేను. ఇక్కడ వచ్చింది కదా, మనం ఇట్లా మట్ చేసినాం కదా. నేను చెప్పినాను కదా ఇందాక ఇది 3 పెట్టుకోవాలని. అయితే మనకి ఇక్కడ 1/4 ఇంచు బెల్ట్ పట్టి కుట్టడానికి పడిపోతుంది కాబట్టి ఆ 1/4 ఇంచు మనం ఎక్కువ వదులుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఈడ కూడా కింద కుట్టడానికి 1/4 ఇంచు పోతుంది కాబట్టి ఇది కూడా ఒక 1/4 ఇంచు పైనకి రావాలి, కొంచెం క్రాస్లో. ఇది ఏం లేదు, ఇక్కడ క్రాస్ కట్ చేసుకోవాలి. ఈ 1/4 ఇంచు కొద్దిగా ఇట్లా మనం క్రాస్ కట్ చేసుకోవాలి. ఇది అయితే ఈ పైన ఈ క్లాత్ ఎక్కువైందంటే సేఫ్టీ కోసం బై మిస్టేక్ మనము ఇది ఎక్కువ ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే
అప్పుడు మనము ఈ సేఫ్టీ క్లాత్ అనమాట, ఈ పైన కొంచెం వదులుకున్నది సేఫ్టీ క్లాత్, మళ్ళీ కింద క్రాస్ పెట్టి ఎక్కువైపోతే బ్లౌజ్ సెట్ కాదు. ఇట్లా జరుపుకోవచ్చు అనమాట, మనం ఇట్లా కిందికి జరుపుకోవచ్చు. ఇది సేఫ్టీ క్లాత్. మనం ఇది ఒకవేళ బై మిస్టేక్ కొంచెం ఎక్కువ కట్ అయింది అని అనుకుంటే ఈ పావించి మనం కొంచెం కిందికి జరుపుకొని అప్పుడు మనం మళ్ళీ కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఈ పైన సేఫ్టీకి కొంచెం క్లాత్ వదులుతా కంపల్సరీ. ప్రతి బ్లౌజ్కి ఇట్లా వేసుకున్నామంటే ఏమవుతుంది, తర్వాత కరెక్ట్ వచ్చింది అనుకుంటే ఏం కాదు, ఇది కట్ చేసేయచ్చు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు ఇది ఇంతవరకు అయిపోయింది కదా. అదొకసారి ఇదొకసారి గజిబిజి గందరగోళం లేకుండా చెప్పినాను కదా. 2 ఇది షోల్డర్ గల్లా, ఫ్రంట్ గల్లా 2. షోల్డర్ చిన్నగా, ఇది నాకు తక్కువ, ఒక 1.5 2 మాత్రమే రావాలి అని అన్నవారికి ఇట్లా 5 2 గీతలు ఉన్నాయి కదా, అట్లా పెట్టుకోవచ్చు. చిన్న షోల్డర్ కావాలి అన్న వాళ్ళకి, లేదు నాకు మంచిగా మామూలుగా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి ఇట్లా 5.5 5.5 ఇది బాగానే వస్తుంది షోల్డర్. ఇక్కడ గల్లకి ఇంత కుట్టడానికి వెళ్ళిపోతుంది. ఇవి హ్యాండ్స్ జాయింటింగ్ ఇంత పోతే 2 ఇంచెస్ మాత్రమే వస్తుంది షోల్డర్. 2 ఇంచెస్ అంటే మీడియమే, అంత చిన్నది కాదు అంత పెద్దది కాదు. ఇంకా ఇది తెలుసు కదా, 5.5 కొంచెం లావుగా ఎక్కున్నారు అని అంటే పావు తక్కువ 6 పెట్టుకోవచ్చు. లేదు అంటే 5.5 ఇది ఫిక్స్ అయిపోండి. డబ్బా ఇది కూడా ఇక్కడ కూడా 5.5 ఇంకా ఇది స్ట్రేట్ చేసుకొని గీత గీసి ఒక 1 ఇంచ్ మ్యాక్సిమం ఇది ఇలా చేసేసినాం అనుకో. ఇంకా ఇది ఈ పిన్ను పెట్టుకున్నామంటే ఎక్కడ జరగదు కదా, ఇట్లా పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఏమంటే చాలామంది ఫ్రంట్ నెక్ కొంచెం ఇట్లా డీప్ ఇష్టపడతారు కాబట్టి కొంచెం ఇట్లా రావాలి, కొద్దిగా ఇట్లా రావాలి ఫ్రంట్. ఇది మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే. ఇది మాత్రం కొంచెం డీప్ ఇష్టపడేటోళ్ళకి ఇట్లా కొంచెం క్రాస్ తీసుకోవాలి అంతే. ఇది 2 మాత్రమే. అయిపోయింది కదా. మళ్ళీ 2 కొంచెం వదలాలి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి కొంచెం వదులుకుంటూ క్లియర్. ఇప్పుడు మనకి చెప్పినాను కదా 5.5 ఇది సరిపోతుంది, భుజాలు కూడా జారవు. కొంచెం డీప్ ఎక్కువ ఇష్టపడతారు కదా చాలామంది ఫ్రంట్, అందుకే ఇక్కడ కొద్దిగా లోతు తీసుకోవాలి. కొంచెం క్రాస్ వచ్చింది కదా, క్లియర్ చేసుకుందాం. ఇది కొద్దిగా ఇటు. ఇప్పుడు ఈ స్ట్రేట్ అంటే ఇటు రావాల్సింది కొంచెం ఇక్కడ డీప్, ఇది కొంచెం ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి కొంచెం ఇట్లా ఫ్రంట్ డీప్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా సేమ్ బ్యాక్ నెక్ ఏంటంటే మధ్యలో చూసుకొని పావించి కింద బెల్ట్ పట్టి కుట్టడానికి, పైన గల్లా క్లాత్ కుట్టడానికి ఇటు పావు అయిపోయింది. వాళ్ళు ఏ నెక్ డిజైన్ కావాలంటే ఆ నెక్ డిజైన్ వాళ్ళ ఇష్టం. ఇంకా డిజైన్ అంటే డిజైన్ పెట్టవచ్చు, పలక అంటే పలక, ఏదన్నా వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళు ఉన్న డిజైన్ ఇప్పుడు చాలా డిజైన్స్ వచ్చినాయి. అయితే పలక అయితే ఇది ఇట్లనే కట్ చేసుకోవచ్చు. రౌండ్ అయితే కొంచెం ఇట్లా కొంచెం షేప్ ఇవ్వండి అంతే. లేదు ఇంకా డిజైన్ వాళ్ళ ఇష్టం, ఇంకా చాయిస్ వాళ్ళది. లేదు ఇట్లా అంటే ఇట్లా కావచ్చు, వాళ్ళు కుండగల్ల అంటే ఇట్లా కావచ్చు, ఎట్లన్నా కానీ ఇంకా వాళ్ళ ఇష్టం. దీని మీద మనం డ్రా చేసుకొని కట్ చేయాలి.
వాళ్ళు డిజైన్ ఏం చెప్పలేరు నాకు, అందుకే నేను రౌండ్లో పెట్టేస్తున్నా. అయిపోయింది. ఇది బ్యాక్. ఇంకా మనకి ఈ మధ్యలో అంటే చూసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ ప్లేట్స్. ఇది బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇంకా ఈ రెండింటి మధ్యన చెప్పినాను కదా నేను, ఈ రెండింటి మధ్యలో కాకుండా కొంచెం కిందికి ఇది మీడియం ఒక త్రీ అట్లా చూసుకోండి. 3 మీకు తెలియదు ఎంత అని స్టార్టింగ్ కుట్టేటోళ్ళకి తెలియదు కాబట్టి ఎగ్జాంపుల్గా అట్లా పెట్టిస్తున్నా. మాకు ఎక్కడ కుట్టాలని అర్థమైపోతుంది కానీ మీకు తెలియదు కదా, అందుకని ఇక్కడ ఇది చెప్పిన కదా, ఇది స్ట్రైట్. ఇంకా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది రావాలి కంపల్సరీ. ఇది కరెక్ట్గా కుదిరినట్టు ఇంతే. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది క్రాస్ కటింగ్. ప్రీవియస్ వీడియోలో పెట్టింది మామూలు కటింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఈజీగా కుట్టడం వచ్చేస్తుంది, కటింగ్ చేయడం వచ్చేస్తుంది. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది గల్ల క్లాత్, ఇవి ఇంకా హ్యాండ్స్. ఇంకా మనకు చాలా క్లాత్ మిగిలి ఉంటుంది. ఇంకా ఎంత పెద్ద సైజు వాళ్ళకైనా కానీ 1 మీటర్లో కంపల్సరీ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేయొచ్చు. ఇంకా మనకు దీంట్లో క్రాస్ పట్టీలు వస్తాయి, బెల్ట్ పట్టీలు వస్తాయి, హుక్స్ పట్టీ, కాజా పట్టీలు వస్తాయి. ఇంతకుముందు చూపించినట్టే నేను ప్రతి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ 2 క్రాస్ పట్టీలు వేస్తానని చెప్పినాను కదా, అదేవిధంగా డబుల్ ఫోల్డింగ్ చేసినాను కదా. ఇది బ్యాక్ సైడ్ క్రాస్ పట్టీలు, ఇంకా ఇది హుక్స్ పట్టీకి, కాజా పట్టీకి యూజ్ వస్తుంది. ఇది ఫ్రంట్. మనకు చాలా క్లాత్ మిగిలి ఉంటుంది, సరిపోదు అనే టెన్షన్ ఏమి ఉండదు. మ్యాక్సిమం చాలా వరకు ఇక్కడ తీసుకుంటాం. పెద్దవండి, ఇవి పెద్దవి. కొంచెం వాటికన్నా ఇది కొంచెం పెద్ద ఉంటుంది అంతే, ఎక్కువేం కాదు. ఇది పెద్దవి, ఇది గల్లా క్లాత్కి యూజ్ వస్తుంది. ఇంతే, అయిపోయింది ఫ్రెండ్స్. ఈజీ టైలరింగ్ లక్ష్మి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మీరు కటింగ్ ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కామెంట్ చేయండి.